ఏ గంగలమ్మ అటు కూర్చోంది. ఏం గంగలమ్మ అన్నం తినిందమ్మా బామా? తిన్నాను అమ్మగారు. ఏం అట్లా మాట్లాడుతాండవు? నన్ను కదిరికి పంపిమంటే మీరు పంపించలేదు అమ్మగారు ఊరికి పోవాలంటే. ఎందుకు అంత మొండి చేస్తాండవు? ఇప్పుడు వద్దులే అంటే మళ్ళీ ఏమి నువ్వు వినకన్నా? నేను కదిరికి పోవాలి ఊరికి పోవాలంటే మీరు వద్దంటున్నారు అమ్మగారు. ఇప్పుడు మళ్ళీ మంచి పని తగిలింది అమ్మగారు. ఏం పని? మశానం లేకపోయి పూలు ఆరకచ్చుకుంటే రోజుకి వచ్చి 1000 రూపాయలు డబ్బులు వస్తుంది అమ్మగారు. ఆ పని వదులుకొని నేను ఇంటికి వచ్చినాను. శ్మశానం లేకపోయి పూలు ఎరకచ్చుకొని అమ్ముకుంటా అన్నావా? ఎవరిని చూసి ఏముడుతున్నా కొడతారు. ఏమిడితో వాళ్ళు కొడితే కొట్టించుకుంటారు. ఎవరికైనా తెలిసింది అనుకుని ఆ పని చేస్తానేవన్నీ. నువ్వు ఎట్లా కొడతారంటే పిచ్చి కుక్కను కొట్టినట్టు కొడతారు. పిచ్చేం నేను మెసాజ్లో పోయి పూలు ఎరకేస్తానని నేను చెప్పను. నేనే చెప్తా. నువ్వు చెప్పాక ఒక ఇంట్లోకి చెప్తావు, 2 ఇంట్లోకి చెప్తావు, మన ఇదంతా చెప్తావు. బండి వేసుకొని వచ్చేది పక్కిదంతా మెసానంలో పూలు ఏరుకుండేది ఏమన్నా వాళ్ళు మెసానంలో పూలు ఏరకొచ్చి దేవుళ్ళకి పూజ చేస్తారు. అది అంత మంచి డ్యూటీ పాపాలు